श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భక్తులందరికీ స్వాగతం. మనము ముందు తరగతిలో నారదుడు వాల్మీకి మహర్షికి 100 శ్లోకాలలో ఏ విధంగా సంక్షేప రామాయణాన్ని చెప్పాడో మనము చెప్పుకున్నాం. తర్వాత ఆ సంక్షేప రామాయణాన్ని చెప్పిన తర్వాత అక్కడి నుంచి నారదుడు వెళ్ళిపోయాడు. అయితే ఆయన వెళ్ళిన తర్వాత కూడా వాల్మీకి మహర్షి మనసంతా ఎంతో సంతోషంతో నిండిపోయిందన్నమాట. ఆయన ఆ సంక్షేప రామాయణాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక గొప్ప మహాత్ముని యొక్క గుణాలను గురించి విన్నప్పుడు ఇంత గొప్ప మనిషి నేను ఉన్నటువంటి ఈ కాలంలో జీవించి ఉన్నాడా అని ఆయన ఆనందంతో ఉన్నాడు. అలాంటి ఆనందకరమైనటువంటి మనస్సుతో కూడినటువంటి వాల్మీకి మహర్షి స్నానానికని సంధ్యావందనం చేయడానికి నది దగ్గరికి, తమసా నది దగ్గరికి వెళ్తారు. అయితే ఆయన సంధ్యావందనం కోసం బయలుదేరడాన్ని చూసినటువంటి ఆయన శిష్యుడైనటువంటి భరద్వాజుడు కూడా గురువు గారితో పాటు వెళ్తారు. ఎందుకు వెళ్ళాలి మరి భరద్వాజుడు వాల్మీకి మహర్షి వెనుక అంటే, గురువును సేవించే భాగ్యం అనేది కొన్ని కోట్ల జన్మల తర్వాత కానీ మనకు రాదనమాట. మనము ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే ఆ విధంగా మనకు అవకాశం లభిస్తుంది. కాబట్టి గురువును సేవించడం అంటే పరబ్రహ్మను సేవించడమే. పరబ్రహ్మను సేవించడానికైనా ఏవైనా షరతులు ఉంటాయేమో కానీ గురువును సేవించడానికి ఏమి ఉండవు. ఆయనను సేవించడము చాలా సులభం కూడా. ఆయన మనకు తొందరగా కూడా మనల్ని ఉద్ధరిస్తారు. కాబట్టి ఆ విధంగా భరద్వాజుడు వెళ్తున్నాడు. ఆయన వాల్మీకి మహర్షి స్నానం చేసే ముందు ఆ తమసా నది తీరాన నిలబడి చుట్టూ ఒకసారి చూస్తూ ఉన్నారన్నమాట. ప్రకృతి అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అంతేకాకుండా ఆ నది కూడా ఎక్కువ అలజడి లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉంది. ఎలాగైతే పాపము లేని ఒక మంచి మనిషి మనసు ఉంటుందో అలా ఉంది అని ఇక్కడ మహర్షి అంటున్నారు. అంటే పాపము లేని అని అంటే, పాపము అంటే మనం ఏమనుకుంటాం, చెడు పని అని అనుకుంటాం. కానీ నిజంగా చెప్పాలి అంటే పాపము అంటే ఏంటి అంటే, ఆ చెడు పని ఏంటి అంటే, భగవంతుణ్ణి చేరడానికి మనం చేసే ప్రయత్నంలో ఏదైనా అడ్డుగా వచ్చిందనుకోండి, అదే పాపం అన్నమాట. ఆ విధంగా ఎలాంటి పాపం లేని మనిషి మనసులాగా ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ తమసా నదిని చూసి ఆయన మెల్లిగా అందులోకి దిగి స్నానం చేయడం జరిగింది. తరువాత వెంట వచ్చినటువంటి భరద్వాజుడు ఆయనకు ఆచమనం చేసుకోవడానికి పాత్ర ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ విధంగా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు 2 క్రౌంచ పక్షులు, ఆడపక్షిని క్రౌంచి అని, మగపక్షిని క్రౌంచము అని అంటామన్నమాట. ఈ 2 క్రౌంచ పక్షులు అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గర సంతోషంగా ఒకదాని వెంట ఒకటి తిరుగుతూ ఉన్నాయి. అలా చూస్తూ ఉంటే హఠాత్తుగా ఒక బోయవాడు తన బాణాన్ని తీసి మగపక్షిని కొట్టాడనమాట. అప్పుడు ఆ పక్షి రక్తమోడుతూ కిందపడి విలవిల్లాడుతూ ఉంటుంది. ఆ విలవిల్లాడుతున్నటువంటి మగపక్షి చుట్టూ ఆడపక్షి తిరుగుతూ అది విలపిస్తూ ఉంటుందన్నమాట. హఠాత్ పరిణామాన్ని గమనించినటువంటి మహర్షి చాలా బాధపడతారు. చాలా బాధపడి ఆయనకు ఆ సన్నివేశాన్ని చూస్తూ ఉంటే నారదుడు చెప్పినటువంటి సంక్షేప రామాయణంలో ఒక విషయం గుర్తొస్తుంది. ఏ విధంగా అయితే చివరగా రావణాసురుడు చనిపోయినప్పుడు మండోదరి వచ్చి ఏడుస్తూ ఉంటుంది, ఆ సన్నివేశం కూడా గుర్తొస్తుంది. అప్పుడు ఆయన వెంటనే బోయవాన్ని శపిస్తాడనమాట. నువ్వు ఇంత ఆనందంగా ఉన్నటువంటి పక్షుల జంటలో ఒక పక్షిని చంపి వాటికి బాధను కలిగించావు. నువ్వు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండలేవు అని
ఆయన శపించడం జరుగుతుంది. తర్వాత వెంటనే ఆయన ఆ విధంగా శపించడం అంటే మామూలుగా ఈ వచన రూపంలో శపించలేదన్నమాట. ఒక శ్లోక రూపంలో వస్తుంది నోటి నుంచి బయటికి. అదే మొట్టమొదటి శ్లోకం రామాయణంలో ఆయనకు తెలియకుండా వచ్చేస్తుందన్నమాట. ఆయన అనుకుంటారు, ఏంటిది ఈ శ్లోకము ఇలా చెప్పేశాను, నేను అనుకోలేదు ఇలా చెప్పాలని అని. అదే ఆలోచిస్తూ వస్తూ ఉంటారనమాట. భరద్వాజునితో కూడా దాని గురించే చెప్తూ ఉంటారు. ఎలా జరిగింది, ఈ శ్లోకం ఎందుకు నా నోటి నుంచి వచ్చింది, దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ వస్తారు. వచ్చిన తర్వాత ఆశ్రమంలో కూర్చుంటారు. ఆయనకు అదే మనసులో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ ఆశ్రమానికి వస్తారు. వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి బ్రహ్మను చూసి చాలా ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనకు నమస్కారాలు చేసి ఆశ్రమంలోనికి తీసుకొని వస్తారనమాట. ఎన్నో వేల సంవత్సరాలు ఘోరమైన తపస్సులు చేసిన వారికి కూడా కనిపించని బ్రహ్మ ఆ విధంగా రావడం ఆయనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన బ్రహ్మకు ఆసనం ఇచ్చారు. ఇచ్చి ఆయన కూడా కూర్చున్నారనమాట. కూర్చుని బ్రహ్మగారు చెప్తున్నారు, ఏదో విషయం గురించి చెప్తున్నారు. అయినా కూడా వాల్మీకి మహర్షి మనసు లగ్నం అవ్వట్లేదు. ఎందుకంటే ఆయన మనసులో ఆ శ్లోకమే తిరుగుతుంది. అప్పుడు బ్రహ్మ చెప్తారు, నాయనా వాల్మీకి, నీ మనసులో ఉన్నటువంటి ఆ శ్లోకము సాక్షాత్తు శారదామాత వరప్రసాదం వల్ల అది వచ్చింది. అది జరగాలని నేనే ఈ విధంగా చేశాను అని బ్రహ్మగారు చెప్తారనమాట. ఎందుకు అలా చెప్పాను అని అంటే, నువ్వు రామాయణాన్ని రాయాలి. నువ్వు ఏదైతే సంక్షేప రామాయణాన్ని నారదుని నుంచి విన్నావు, ఇంకా అక్కడ రామాయణంలో మరి జరిగిన సంఘటనలన్నీ వివరంగా నీకు ఎలా తెలుస్తాయంటే, నువ్వు ధ్యానంలో కూర్చొని ఆలోచిస్తే నీకు ప్రతి ఒక్క పాత్ర రామాయణంలో ఒకరితో ఒకరు ఏ విధంగా మాట్లాడుకున్నారు, చివరికి ఏకాంతంలో రాముడు సీతతో ఏం మాట్లాడాలు అనే విషయాలన్నీ కూడా నీకు కన్నులకు కట్టినట్లుగా కనిపిస్తాయి. కాబట్టి నువ్వు రాసేటువంటి రామాయణం అనేది సాక్షాత్తుగా జరిగినటువంటి ఒక నిజమైన సంఘటనలు మాత్రమే. కాబట్టి ఇందులో కల్పితం అనేది ఉండదు. నువ్వు రామాయణాన్ని రాయి అని ఆయన చెప్తారనమాట. అంతటితో వాల్మీకి మహర్షి సందేహం తీరిపోతుంది. ఆయన చాలా సంతోషపడతారు. ఆయన దర్భాసనం వేసుకొని కూర్చొని రచించడం మొదలు పెడతారు. 24,000 శ్లోకాలతో 500 సర్గలు ఉన్నటువంటి 6 కాండలు కలిగిన రామాయణాన్ని ఆయన రచిస్తారు. అయితే రచించిన తర్వాత ఆ పుస్తకాన్ని పట్టుకొని, ఆయన గ్రంథాన్ని పట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు, మరి ఎవరు దీన్ని పాడగలరు అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే అది శ్లోక రూపంలో ఉంది, వచన రూపంలో లేదు. కాబట్టి సంగీత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళే దీన్ని పాడగలుగుతారు అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు కుశలవులు అక్కడికి వచ్చి ఆయన పాదాలను పట్టుకొని నమస్కారం చేసుకుంటారనమాట. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఓహో, ఈ కుశలవులే దీన్ని ప్రచారం చేయడానికి పుట్టినటువంటి వాళ్ళు, కాబట్టి వీళ్ళతోనే నేను దీన్ని ప్రచారం చేయిస్తాను, పాడిస్తాను అని అనుకుంటారు. మరి మనం మామూలుగా లవకుశులు అంటాము, కానీ కుశలవులు అని ఎందుకు అంటున్నారంటే, పెద్దవాడు కుశుడు అనమాట, చిన్నవాడు లవుడు. వాళ్ళిద్దరూ కూడా అర్ధరాత్రి సీతామాతకు పుట్టినటువంటి పిల్లలు. అయితే అర్ధరాత్రి పుట్టడం వలన, మరియు ఎవరైనా ప్రసవించిన తర్వాత అక్కడ కొన్ని దుష్టశక్తులు ఆ పిల్లల్ని ఆవహించడం కోసం వేచి ఉంటాయన్నమాట. కాబట్టి వాటి నుంచి రక్షణకు, తర్వాత ఇతరుల యొక్క దృష్టి దోషాన్ని తగలకుండా ఉండడం కోసం మామూలుగా వాళ్ళకి దిష్టి తగలకుండా కొన్ని వస్తువులను పెడతారనమాట. ఆ విధంగా వాల్మీకి మహర్షి ఏం చేశారంటే, దర్భలను తీసుకొని వచ్చి అభిమంత్రించి పైన ఉన్న భాగాన్ని మొదట పుట్టినటువంటి బిడ్డ దగ్గర రక్షగా ఉంచమంటారు. పైన ఉన్న భాగాన్ని కుశ అని అంటారు కాబట్టి అతను ఆ అబ్బాయి కుశుడు. కింద ఉన్న భాగాన్ని రక్షగా ఉంచినటువంటి బాబు లవుడు. కింద ఉన్న భాగం లవము అని అంటాము కాబట్టి లవుడు. ఆ విధంగా కుశలవులు అనే వాళ్ళకి పేర్లు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మరి వాళ్ళకు చక్కగా రామాయణ శ్లోకాలు ఎలా ఆలపించాలి అని ఆయన వివరిస్తాడు. చక్కగా నేర్చుకుంటారు కుశలవులు ఇద్దరూ కూడా. వాళ్ళు మొట్టమొదట నేర్చుకున్న తరువాత రామాయణాన్ని ఆ ఆశ్రమంలోనే మొదట గానం చేస్తారు.
వాళ్ళు చేసినటువంటి ఆ గానానికి మైమరిచిపోయినటువంటి అక్కడున్న మునులందరూ కూడా చాలా సంతోషించి, ఎవరైనా మనం చూస్తూ ఉంటాం ఏదైనా సినిమాలలో ఆ రాజులు సంతోషిస్తే ఏదైనా విషయం కోసం వెంటనే తమ దగ్గర ఉన్నటువంటి ఏ హారాన్నో ఏ కడియాన్నో తీసి వాళ్ళకు బహుమతిగా ఇస్తూ ఉంటారు కదా. అలాగా వీళ్ళు ఏం చేస్తున్నారు, మరి మునులు కదా, వీళ్ళ దగ్గర ఏముంటాయి, కమండలము, తర్వాత దండము, యజ్ఞవల్కలము ఇలాంటివి ఉంటాయి. మరి వీళ్ళు కూడా ఒక్కొక్క ముని తమ దగ్గర ఉన్నటువంటి కలశాన్ని ఒకరిస్తే, వల్కలాన్ని ఒకరిస్తే, కొంతమంది దండాన్ని ఇస్తే, ఈ విధంగా వాళ్ళకు బహుమతులు ఇచ్చి ఆశీర్వదిస్తారనమాట. మనం కూడా చూడండి, ఎవరైనా పరీక్షలకు వెళ్తూ ఉంటే కొత్త బట్టలు ఇస్తామా? కాదు. ఏమిస్తాము? పెన్నులు, తర్వాత అట్టలు ఇట్లాంటివి ఇస్తాం కదా, పెన్సిళ్ళు అలాంటివి. అలాగా వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏది ఉపయోగపడతాయో అదే ఇక్కడ ఆ మునులు ఇవ్వడం జరిగింది అనమాట. ఆ విధంగా వాళ్ళు వాటిని స్వీకరించి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలను తీసుకున్నారనమాట. ఈ విధంగా ఎక్కడైతే ఈ రామాయణాన్ని వింటారో అక్కడంతా కూడా వాళ్ళందరికీ కూడా అపమృత్యు దోషం అనేది తొలగుతుంది. మరి వీళ్ళు వెళ్ళి అయోధ్య నగరంలో పెద్ద పెద్ద కూడళ్లలో ఈ రామాయణాన్ని గానం చేస్తూ ఉంటారు. ఎందుకు గానం చేస్తారు? వీళ్ళేదో పేరు ప్రఖ్యాతల కోసమో లేదా డబ్బు కోసమో ఇలా చేయరు. వాళ్ళు ప్రజలందరినీ కూడా పవిత్రుల్ని చేయడానికి, వాళ్ళను ఉద్ధరించడానికి సంకల్పం చేసుకుని వాళ్ళు ఈ పని చేస్తున్నారనమాట. ఆ విధంగా వాళ్ళు వెళ్ళి కూడళ్లలో వీటిని గానం చేస్తూ ఉంటే శ్లోకాలను దూరం నుంచి భరతాగ్రజుడు అంటే రాముడు చూస్తాడనమాట. ఇంత చక్కగా వీళ్ళు ఆలపిస్తున్నారు అని సంతోషించి వాళ్ళని రాజమందిరానికి పిలిపించి అక్కడ అందరినీ పిలుస్తారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, మిగిలిన అందరినీ కూడా పిలిచి మీరందరూ వినండి అని నిశ్శబ్దంగా అందరూ కూర్చొని వాళ్ళు గానం చేస్తూ ఉంటే వీళ్ళు వింటారన్నమాట. ఆ విధంగా చక్కగా వాళ్ళు పాడడం జరుగుతుంది. మరి వాళ్ళు ఆలపించినటువంటి ఆ రామాయణంలో అసలు ఏముంది అనేది మనము ఈ రోజు నుంచి చెప్పుకోవడం ప్రారంభం చేద్దాం. మొదట కోసల దేశము అనేటువంటి ఒక పెద్ద దేశము, అది చాలా విశాలమైనది. ఆ దేశానికి అయోధ్య నగరము రాజధాని. అది సరయు నదీ తీరంలో ఉంది. ఎక్కువగా నగరాలనేవి నదీ తీరంలోనే నిర్మించబడతాయన్నమాట. ఎందుకంటే నీటి అవసరాల నిమిత్తమై పంట పొలాలు ఉండాలి కాబట్టి పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా నదీ తీరాలలో నిర్మించబడతాయి. అలాగా సరయూ తీరంలో అయోధ్య నగరం అనేది నిర్మించబడింది. అది కోసల దేశానికి రాజధాని. దాన్ని నిర్మించినటువంటి వాళ్ళు ఇక్ష్వాకు వంశీయులైనటువంటి మనువు. అయితే ఆ నగరం ఎంతో సుందరంగా ఉంది. గొప్ప గొప్ప వీధులు ఉన్నాయన్నమాట. ఆ వీధులన్నీ కూడా దుమ్ము లేవకుండా బాగా నీళ్లు చల్లి పువ్వులతో అలంకరించి మంచి సువాసన వచ్చే విధంగా ఆ నగర వీధులన్నీ ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి సూతుడు మాగధి మనము సినిమాలలో చూస్తూ ఉంటాం. ఒక రాజు నిద్ర లేవగానే రాజాదిరాజ రాజమార్తాండ అని చెప్తూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళనే సూతుడు మాగధి అని అంటారు. మరి వీళ్ళు ఎందుకు ఉంటారు అంటే, సూతుడు వాళ్ళ రాజు వంశాన్ని కీర్తిస్తాడు. అంటే ఇలా కీర్తించడం అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళతో పొగిడించుకోవడానికి కాదు. అలా చెప్పడం వల్ల వాళ్ళ వంశంలో, రాజు యొక్క వంశంలో ముందున్నటువంటి రాజులైన చక్రవర్తులైన ఎంత గొప్పవారు, ఎంత ధర్మాన్ని వాళ్ళు ఆచరించేవాళ్ళు కాబట్టి ప్రజలను ఎంత చక్కగా పాలించారు అని వాళ్ళు చెప్పినప్పుడు రాజు కూడా ఒకసారిగా అలర్ట్ అయిపోతాడనమాట. నా పూర్వీకులు ఇంత చక్కగా రాజ్యాలను పాలించినప్పుడు నేను ఇంకెంత బాగా ఉండాలి, వాళ్ళకు చెడ్డ పేరు తేకూడదు అని ఆయన అనుకుంటాడు. కాబట్టి సూతుడు ఆ విధంగా రాజవంశాన్ని కీర్తిస్తాడు. మరి మాగధి రాజు యొక్క విజయాలనే కీర్తిస్తాడు. అంటే రాజు ఏ విధంగా రాజ్య విస్తరణ చేసింది, ప్రజల్ని ఎలా పరిపాలిస్తూ ఉండేది, ప్రస్తుతం రాజ్య పరిస్థితిని గురించి గొప్పగా ఆయన మాగధి వివరిస్తాడు. దీనివల్ల రాజుకు మరింత ఉత్సాహం కలిగి నేను ఇంకా మంచిగా రాజ్యాన్ని చేయాలని ఆయన అనుకుంటాడు. ఈ విధంగా సూతుడు మాగధి అనేవాళ్ళు రాజును కీర్తిస్తూ ఉంటారు. అలాగా అక్కడ
ఆ, కోసల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు అన్నమాట. ఆయనను వీళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. ఎంతోమంది సామంతరాజులు, వర్తకులు, గొప్ప మేడలు, మహారథులు, అలా ఎంతోమంది ఉంతో అక్కడ ఉన్నటువంటి అయోధ్య నగరము విరాజిల్లుతోందన్నమాట. ఇక్కడ మహారథులు అంటే చాలా గొప్ప శక్తి ఉన్నటువంటి వారు. మరి గొప్ప శక్తి ఉంది కదా అని వాళ్ళు బలహీనుల్ని పీడించే వాళ్ళు కాదనమాట. వాళ్ళు ఎవరితో అయినా యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు కూడా తండ్రి లేని వాణ్ణి కానీ, బిడ్డలు లేని వాణ్ణి కానీ, వాళ్ళకెవరు లేరని వాళ్ళు కొట్టేవాళ్ళు కాదు, చంపేవాళ్ళు కాదు. సో అలాంటి దేశానికి రాజుగా ఉన్నటువంటి దశరథ మహారాజు. ఈయన దీర్ఘదర్శి, అంటే మనం దూరచూపు అని అంటాం కదా, దూరదృష్టి అంటాం. అలాగా ఆయన దీర్ఘదృష్టి ఉన్నటువంటి మహారాజు. అంతేకాకుండా అతిరథుడు, అనేక యుద్ధాలు చేశాడు. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు. మరి ఇంద్రుడి దగ్గర, కుబేరుడి దగ్గర ఎంతైతే ధనం ఉంటుందో అంత ధనము దశరథ మహారాజు దగ్గర ఉంది. కాబట్టి చాలా గొప్పగా ఐశ్వర్యం ఉంది. చాలా చక్కగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు మరి దశరథ మహారాజు పాలనలో అంటే, ఎవరికి కూడా లోభం అనేది లేదు, అంటే పిసినారితనం లేదు. ఎవ్వరూ కూడా ఒకరికి పెట్టకుండా తినేవాళ్ళు లేరు. ప్రతి ఒక్కరూ ఒకరికి అన్నం పెట్టి తినేవాళ్ళే. నాస్తికుడు లేరు, అందరూ ఆస్తికులే. కుండలాలు లేని వాళ్ళు, అంటే చెవులకు కుండలాలు పెట్టుకోవడం అప్పుడు కొంచెం అంటే ఉన్నత స్థితిని సూచిస్తుంది. అలాంటి వాళ్ళు అందరూ కుండలాలు ధరించిన వారు ఉన్నారు, ధరించని వాళ్ళే లేరు, తలపాగాలు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మంచి బట్టలు ధరించి చందనము వంటి సువాసన ద్రవ్యాలను రాసుకొని బొట్టు పెట్టుకొని జీవించేవాళ్ళు. తక్కువ భోగం లేనివాడు లేడు, అంటే అందరూ కూడా చక్కగా తృప్తితో ఉండేవాళ్ళు. మరి తక్కువ భోగం లేనివాడు అంటే అందరూ అంత లక్షాధికారులా అంటే అలా అని కాదు. ఎవరైనా సరే వాళ్ళకున్న దాంట్లో తృప్తిగా ఉన్నారు, జీవిస్తున్నారు, వాళ్ళ యొక్క స్తోమతను బట్టి వాళ్ళు తృప్తిగా జీవిస్తున్నారు అని అర్థం. అంటే డబ్బులున్న వాళ్ళని చూసి ఈర్ష్యపడము, మాకు లేదే అని వెంపర్లాడము, అనవసరమైన ఆడంబరాలకు పోయి సమస్యలు కొని తెచ్చుకునే వాళ్ళు ఎవరు లేరనమాట. ఉదాహరణకు మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి, ఏంటండి మీకేం ఏసీ లేనట్టుంది మీ ఇంట్లో అని అన్నారనుకోండి, మనమైతే అయ్యో మన పరువు పోయిందే అని వెంటనే లోన్లు తీసుకోవడము, ఈఎంఐలలో ఏసీలు కొని తెచ్చి పెడతాం. అలా కాదు, ఎందుకండి ఏసీ, మాకు చూడండి ఎంత బాగా వేప చెట్టు ఉంది, ఇక్కడ కానుగ చెట్టు ఉంది, చిన్న చిన్న మొక్కలు మా గార్డెన్లో ఎంత బాగున్నాయి, అసలు సాయంత్రం అలా కూర్చుంటే చాలు చల్లని గాలి వస్తుంది, ఇంతకన్నా మాకేం కావాలండి అని ఎవరైతే ఉన్నదానితో తృప్తిగా ఉంటారో వాళ్ళే ఐశ్వర్యవంతులు అన్నమాట. అంతేగాని ఎప్పుడూ కూడా లేని దాని గురించి బాధపడే వాళ్ళు కాదు. కాబట్టి బొట్టు పెట్టుకొని వారు లేరు అంటే, బొట్టు పెట్టుకోవడం అనేది పునర్జన్మను అంగీకరించడానికి ఒక సూచన. కాబట్టి అందరూ కూడా పునర్జన్మను అంగీకరించే వాళ్ళే, అందరూ నాస్తికులు కాదు, ఆస్తికులే, అందరూ కూడా ఆస్తికులే అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ విధంగా మరి ఈయన ఇంత గొప్పగా రాజ్యాన్ని చేస్తున్నాడు అంటే ఒక్కడి వల్ల కాదు కదండి. మరి ఆయనకు మంచి మంత్రులు ఉన్నారనమాట. 8 మంది మంత్రులు, సుమంత్రుడు లాంటి 8 మంది మంత్రులు ఉన్నారు. అంతేకాకుండా ఆస్థాన పురోహితులు, వశిష్ఠుడు, వామదేవుడు వంటి గురువులు, వీళ్ళందరి సహకారంతో చాలా గొప్పగా రాజ్యాన్ని పాలించేవాళ్ళు. మరి ఈ మంత్రులు, ఈ పురోహితులు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే, బంధుప్రీతి లేకుండా, లంచం అనేది తీసుకోకుండా గొప్ప శుచి కలిగి ఉన్నటువంటి వాళ్ళు. మానసికంగా గొప్ప శుచి, శారీరకంగా కూడా శుచి ఉన్నటువంటి వాళ్ళు. అంతేకాకుండా కౌశలం ఉన్నవాళ్ళు. కౌశలం అంటే ఏ విషయానికి ఎంత అవసరమో అంత మాత్రమే మాట్లాడేవాళ్ళు, ఏ విషయాన్ని ఎంత చేయాలో అంతే చేసేవాళ్ళు. అలాంటి తత్వాన్ని కౌశలం అని అంటారు. ఈ విధంగా కౌశలం కలిగినటువంటి మంత్రుల సహకారంతో వీళ్ళు రాజ్యాన్ని చేస్తున్నారన్నమాట. కాబట్టి అయితే ఇంత గొప్పగా ఉన్నటువంటి దశరథ మహారాజుకు ఒక బాధ మాత్రము ఉంది. ఏంటది అంటే, ఆయనకు సంతానం లేదు.
మరి సంతానం లేదని ఆయన బాధపడుతూ అందరినీ ఒక సభ తీర్చి మంత్రులను, గురువులను అందరినీ కూడా అక్కడికి రమ్మని వాళ్ళతో ఈ విధంగా చర్చిస్తున్నాడనమాట. నేను పూర్వజన్మల్లో ఎంతో పాపం చేసుకొని ఉంటాను కాబట్టి ఆ పాపం వల్ల నాకు సంతానం కలగడం లేదు. కాబట్టి నేను ఇప్పుడు ఆ పాపాన్ని తొలగించుకోవడం కోసం అశ్వమేధ యాగాన్ని చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్తారు. చెప్తే అప్పుడు అందరూ కూడా సరే అని సంతోషపడి తప్పకుండా చేయండి మహారాజా అని చెప్తారు. సో ఇక్కడ ఆయన మొదట తన పాపాన్ని పోగొట్టుకోవడానికి అశ్వమేధ యాగాన్ని చేస్తున్నారు. అంటే మనకి ఏదైనా పూర్వజన్మ కర్మ వలన పాపాలు ఉన్నాయనుకోండి, పుట్టేటువంటి సంతానం కూడా దానికి తగినట్టుగానే పుట్టి ఇంకా మనల్ని కష్టాల పాలు చేసే వాళ్ళే ఉంటారు. కాబట్టి ముందుగా మనము ఆ పాపాన్ని తొలగించుకోవాలి అని ఇక్కడ మనము తెలుసుకోవాలన్నమాట. ఆ విధంగా సరే అని వాళ్ళు ఆశీర్వదించారు. వాళ్ళు ఆశీర్వదించారు కాబట్టి ఆ విషయము సత్యమవుతుంది అని మనం గమనించాలి. అంటే గురువు ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఈ విధంగా గురువు యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. వాళ్ళ తర్వాత సరయూ నది యొక్క ఉత్తర తీరంలో యజ్ఞవాటికను స్థాపించి అక్కడ శాంతి హోమం అనేది చేస్తున్నారు. మరి ఈ అశ్వమేధ యాగాన్ని అందరూ కూడా చేయలేరన్నమాట. ఎందుకంటే యజ్ఞం చేయాలి అనంటే, ఆ అశ్వమేధ యాగం చేయాలి అనంటే దాన్ని పాడు చేయడానికి బ్రహ్మరాక్షసులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా బ్రహ్మరాక్షసులే కాకుండా ఇంద్రుడు లాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే అశ్వమేధ యాగాలు ఎక్కువగా చేసిన వాళ్ళు ఇంద్ర పదవికి అర్హులవుతారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి భగ్నం చేస్తూ ఉంటారు. అయితే అలా చేస్తే ఏమవుతుంది, మధ్యలో యజ్ఞం ఆగిపోతే యజమాని నశించిపోతాడు. కాబట్టి ఎవరు దాన్ని పూనుకోరు. కానీ ఈయన గొప్ప మహారథుడు, అందులోనూ ఐశ్వర్యంలో కూడా ఎలాంటి లోటు లేనివాడు. కాబట్టి ఇంతమంది మంత్రులు వీళ్ళందరి సహకారంతో ఆయన ఈ అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడు. సరే అని అందరూ వెళ్ళిపోతారు. కానీ సుమంత్రుడు అనే మంత్రి మాత్రము రాజును మళ్ళీ కలుస్తాడనమాట. కలిసి ఆయన రాజుకు ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏమని అంటే, సుమంత్రుడు ఒకసారి విన్నాడట. ఎవరి ద్వారా? సనత్ కుమారుడు ఋషులతో చెప్తూ ఉంటే ఆ విషయాన్ని ఆయన విన్నాడనమాట. సనత్ కుమారుడు అనే ఆయన ఋషులకు చెప్తున్నప్పుడు సుమంత్రుడు విన్నాడు. ఆ విషయాన్ని ఇప్పుడు దశరథ మహారాజుకు చెప్తున్నాడు. ఏంటంటే ఆ విషయము కశ్యప మహర్షి యొక్క పుత్రుడు. ఆయన పేరు విభండకుడు. ఈ విభండకుడికి ఒక కొడుకు ఉన్నాడు. ఆయన ఋష్యశృంగుడు అన్నమాట. ఈ ఋష్యశృంగుడు ఎలా పెరుగుతున్నాడంటే విభండకుని దగ్గర అడవిలో ఆశ్రమంలో పెరుగుతున్నాడు. ఆయనకు తలపైన ఒక కొమ్ము ఉంది. దీనికి ఇంకొక వృత్తాంతం ఉంది. సందర్భాన్ని బట్టి మనం ఇంకొకసారి దాన్ని చర్చించుకుందాం. కాబట్టి తలపైన కొమ్ము ఉంది అంటే ఆయన ఋష్యశృంగుడు అని పేరు అన్నమాట. అయితే ఆయన అడవిలో వాళ్ళ తండ్రి దగ్గర విభండకముని దగ్గర పెరుగుతూ ఉన్నాడు. ఆయనకు బాహ్య ప్రపంచం అనేది తెలియదు. ఎంతసేపు తపస్సు ఆచరణ చేయడము, తర్వాత బ్రహ్మముహూర్తంలో లేవడం, తండ్రి తెచ్చినటువంటి ఫలాలను ఆరగించడం, భగవంతునికి పూజలు చేయడం, అలా తండ్రి మాట తప్ప ఇంకా ఆయనకి ఇంకొకటి తెలియదు. సో ఆ విధంగా ఆయన తపస్సు చేయడం వల్ల ఆయనకు చాలా గొప్ప శక్తి ఉందన్నమాట. ఆయన ఎక్కడైనా కాలు పెడితే చాలు అక్కడ వర్షం పడుతుంది. అలాంటి గొప్ప ఋషి. అలాంటప్పుడు ఒకసారి అంగదేశానికి రాజైనటువంటి రోమపాదుడు ఒక శాపానికి గురి అవుతాడనమాట. ఏమిటి ఆ శాపము అంటే, ఈ అంగరాజు రోమపాదుడు ఒక అంటే తన మామూలుగా రాజులు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కదా, అలాగా బ్రాహ్మణులకు దానాలు చేస్తున్నాడు అనమాట. చేస్తూ ఉంటే అందరికీ గోవుల్ని ఇస్తూ ఉన్నాడు. ఒక బ్రాహ్మణుడు ఒక గోవుని తీసుకున్నాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత తన కొడుకు కూడా చాలా పేదవాడుగా ఉన్నాడని అతనికి కూడా ఒక ఆవుని ఇప్పిస్తే అతను కూడా జీవనోపాధి దొరుకుతుందని అతన్ని తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్తే రాజు అతన్ని గుర్తుపట్టి
నువ్వు ఇందాకే కదా ఆవును తీసుకెళ్ళావు అని అడుగుతారు. అంటే అవును ప్రభు, అయితే నా కొడుకు కూడా చాలా పేదరికంలో ఉన్నాడు, ఆయనకు కూడా ఒక ఆవు ఇవ్వండి అంటాడు. అప్పుడు ఈ రోమపాదుడు చాలా ఎగతాళిగా నవ్వుతూ, బ్రాహ్మణులకు ఎంత ఇచ్చినా తనివి తీరదు, ఇస్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంటారు అని అతన్ని ఎగతాళి చేస్తాడనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా బాధపడతాడు. చాలా బాధపడి, నువ్వు నా బిడ్డ, నువ్వు ముందే నన్ను ఇంతగా అవమానం చేసినావు కదా, మరి నా బిడ్డను కూడా ఎంతో బాధ పెట్టినావు, అలాగే నీ బిడ్డల్లాంటి ప్రజల చేత కూడా నువ్వు బాధ పెట్టబడతావు అని ఆయన శపిస్తాడు బ్రాహ్మణుడు. అప్పటి నుంచి ఇంకా ఆ రాజ్యంలో వర్షాలు పడవన్నమాట, కరువు వస్తుంది, తినడానికి తిండి ఉండదు. ప్రజలందరూ ఈ రాజు చేసిన పాపాల వల్లనే మనకు వర్షాలు లేవు అని అంటూ ఉంటారనమాట. ఇంకా ఆ బాధ తట్టుకోలేక ఆయన బాధపడుతూ ఉంటే ఎవరో చెప్తారనమాట, రోమపా ఇక్కడ ఋష్యశృంగుడుని నువ్వు మన రాజ్యానికి తీసుకొని వస్తే వర్షాలు పడతాయి, క్షామం అనేది పోతుంది అని సలహా ఇస్తారు. సలహా ఇస్తే అప్పుడు ఆయన వెళ్ళి, రోమపాదుడు ఆయనను పాదాలపై పడి వేడుకోవడం వలన ఆయన వస్తారనమాట అంగరాజ్యానికి. ఆయన వస్తూనే వర్షం వస్తుంది. ఇప్పుడు మనము లైట్ వేసామనుకోండి, లైట్ వేసిన కొద్దిసేపటికేం వెలుతురు రావడం జరగదు కదా. ఆ లైట్తో పాటే అది ఆన్ అవ్వగానే ఎలా వెలుతురు వస్తుందో అలాగ ఋష్యశృంగుడు ఏ విధంగా అడుగు పెడతాడో అడుగుతో పాటే వర్షం కూడా రాజ్యంలోకి వచ్చేస్తుంది. ఆ విధంగా వర్షాలు పడి ఆ రాజ్యం మళ్ళీ సుభిక్షం అవుతుంది. అందుకు సంతోషించినటువంటి రోమపాదుడు విభండక మునిని, తర్వాత ఋష్యశృంగుని ప్రాధేయపడి తన కూతురైనటువంటి శాంతాదేవిని ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేస్తారన్నమాట కృతజ్ఞతగా. అప్పుడు ఋష్యశృంగుడు శాంతాదేవిని వివాహం చేసుకొని అక్కడ ఉంటారు. ఆ విధంగా జరిగింది. ఆయన చాలా గొప్ప మహర్షి. దశరథ మహారాజా, నువ్వు గన ఆ ఋష్యశృంగుణ్ణి తీసుకుని వచ్చి ఈ యజ్ఞాన్ని చేశావంటే తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. ఆయన పాదం పెడితే చాలు నీ యజ్ఞం విజయవంతమవుతుంది, సంపూర్ణమవుతుంది. ఎలాగూ అంగరాజైనటువంటి రోమపాదుడు నీ స్నేహితుడే కదా, కాబట్టి నువ్వు వెళ్ళి తీసుకుని రా అని చెప్తారు. చెప్తే అప్పుడు ఆయన చాలా సంతోషించి దశరథ మహారాజు వెళ్తాడనమాట. అంగదేశానికి వెళ్ళి రోమపాదుడితో ఈ విషయాన్ని చెప్తాడు. నేను ఇలా అశ్వమేధ యాగాన్ని చేయాలనుకుంటున్నాను, అది విజయవంతం కావడానికి నీ అల్లుడైనటువంటి ఋష్యశృంగుణ్ణి నీ కూతురు శాంతాదేవితో సహా నాతో మా రాజ్యానికి పంపించవలసింది అని ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే సరే అయితే నువ్వే వెళ్ళి అడుగు అని ఆయన అక్కడికి పిలుచుకొని పోతాడనమాట. అప్పుడు ఋష్యశృంగుని దగ్గర చూడండి, ఒక గొప్ప చక్రవర్తి దశరథ మహారాజు అయినా ఎంతో వినయంతో ఆయన దగ్గర రెండు చేతులు జోడించి ఆయన వేడుకుంటాడనమాట. మీరు తప్పకుండా మా యజ్ఞానికి రావాలి, మమ్మల్ని కృతార్థులను చేయాలి, మీరు భార్యాసహితంగా రావాలి అని వేడుకుంటే అప్పుడు ఆయన అంగీకరిస్తారు. ఎందుకు అంగీకరిస్తారు? మామూలుగా మహర్షులు ఎప్పుడూ భగవద్ధ్యానంలోనే ఉంటారనమాట. వాళ్ళకు వేరే ఏం అవసరం లేదు, ఏది కావాలన్నా భగవంతుడే చూసుకుంటారు. కానీ ఆయన యొక్క దశరథ మహారాజు యొక్క వినయానికి ఆయన అక్కడికి వస్తానని చెప్తారు. స్వయంగా దశరథ మహారాజు వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్తాడనమాట. అయోధ్య నగరానికి వెళ్తారు. అప్పుడు పట్టపురాణి అయినటువంటి కౌసల్య, తర్వాత సుమిత్ర, కైకేయి అందరూ కూడా ఎదురొచ్చి వాళ్లకు పన్నీరు చల్లి పూలు చల్లుతూ వాళ్ళను అంతఃపురంలోనికి తీసుకెళ్తారనమాట. ఈ విధంగా వాళ్ళు అంతఃపురంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. తరువాత అశ్వమేధ యాగం ఎలా జరుగుతుంది ఏమిటి అనే విషయాన్ని మనము రేపటి రోజున చర్చించుకుందాము. ఇంతటితో ముగిస్తున్నాను. హరే కృష్ణ.